హాయ్ హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఇరాక్లోని ఏ నగరానికి ఐసిస్ నుండి ఇటీవల అధికారిక విముక్తి లభించింది? ఇరాక్లోని ఏ నగరానికి ఇటీవల అధికార విముక్తి లభించింది ఐసిస్ నుంచి? మొసుల్. నెక్స్ట్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా అజయ్ సింగ్ ఎన్నికలయ్యారు. ఇటీవల ఈ కంప్లైంట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఇటీవల ఈ కంప్లైంట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్, బియాండ్ ఎన్జే 9842 ద సియాచన్ సాగా పుస్తక రచయిత ఎవరు? బియాండ్ ఎన్జే 9842 ద సియాచన్ సాగా పుస్తక రచయిత నితిన్ గోఖలే. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రధాన కార్యాలయం కింగ్స్టన్లో ఉంది. లోక్సభలో కాగితపు పనిని తగ్గించేందుకు ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేమిటి? లోక్సభలో కాగితపు పనిని తగ్గించేందుకు ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరు ఈ పోర్టల్. లైంగిక వేధింపుల బాధితుల కొరకు ఐక్యరాజ్యసమితి ట్రస్ట్ ఫండ్కు భారత్ ఎంత మొత్తాన్ని అందజేసింది? లైంగిక వేధింపుల బాధితుల కొరకు ఐక్యరాజ్యసమితి ట్రస్ట్ ఫండ్కు భారత్ ఎంత మొత్తాన్ని అందజేసింది? $1,00,000. ఇండియా కెమ్ 2016 అంతర్జాతీయ సదస్సు యొక్క ఆతిథ్య నగరం ఏది? ఇండియా కెమ్ 2016 అంతర్జాతీయ సదస్సు యొక్క ఆతిథ్య నగరం ఏది? ముంబై. 2016 హోమ్లెస్ ప్రపంచ కప్ను ఈ క్రింది నగరాల్లో ఎక్కడ ప్రారంభించారు? 2016 హోమ్లెస్ ప్రపంచ కప్ను ఈ కింది నగరాల్లో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గ్లాస్గో. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.